హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్నాక్స్గా స్వీట్గా పిల్లలు ఎంతో ఇష్టపడి తినే అప్పాలు అయితే చేశాను. అప్పము చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా మెత్తగా స్వీట్గా చాలా బాగుంటుంది. స్పాంజీగా చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ఇది కనుక తింటే ఎలా చేయాలనో మీకైతే షేర్ చేస్తాను. రాండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో, మధ్యలో ఈ పచ్చి కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది. రండి వెళ్ళిపోదాం. ఇది ఎలా చేయాలనో రెసిపీ మీతో అయితే షేర్ చేస్తాను. ముందుగా గోధుమ పిండి స్వీటు అప్పంకి ఒక కప్పు నిండా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. జల్లించుకొని ఇలా ఉంచుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బియ్య పిండి కావాలి. బియ్య పిండి వేస్తే కొద్దిగా క్రిస్పీగా బాగుంటుంది. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు అయితే బెల్లం కావాలి. మీరు స్వీట్ తినే పని అయితే ఇంకొద్దిగా తీసుకోవచ్చు. కొద్దిగా యాలక్కల పొడి కావాలి. పచ్చి కొబ్బరిని ఇలా బాగా సన్నలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే తురుముకొని వేసుకోండి. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. అందుకే నేను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక అర గ్లాసు పాలు కావాలి. కాచి చల్లార్చుకున్న పాలు. మనకి కాల్చుకోవడానికి నెయ్యి అయితే కొద్దిగా కావాలి. ఇప్పుడైతే ముందుగా ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఈ బెల్లాన్ని ముందు కరిగించుకుందాం. ఒక గిన్నెలో వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం అయితే గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను. ఎక్కువైతే వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా చూడండి, ఒక 4-5 స్పూన్లు అయితే వాటర్ వేసుకోవాలి. మనకు పాకం అయితే ఏం అవసరం లేదు. కొద్దిగా కరిగితే సరిపోతుంది. బాగా ఇలా ఒక 2-3 నిమిషాలకే కరిగిపోతుంది. కరిగించుకుందాం. చూడండి, ఇలా చూపించిన విధంగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం పక్కకు తీసేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండిని ఇందులో వేసేసుకుందాము. బియ్య పిండి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకొని ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా అంత సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము బెల్లం కరిగించుకొని ఉంచుకున్నాం కదా, ఆ బెల్లం అంతా వడపోసుకొని ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకుందాము. అంతా కలిసే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, బెల్లము వాటర్ వేసినాను కూడా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు మనము ఇందులో పాలు కొద్దిగా వేసుకోవాలి. చిక్కటి పాలు తీసుకోండి, బాగుంటుంది. కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. పాలు కూడా బాగా కలిసే వరకు అంతా తిప్పుకుంటూ బాగా కలిపేసుకోవాలి. చూడండి, పాలు వేసిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కదా. నేను అర గ్లాసే తీసుకున్నాను కదా, ఇంకా కొద్దిగా వేసుకొని బాగా ఇంకా ఇలాగే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కదా, ఇంకా కొద్దిగా కూడా పాలు వేసుకొని ఇంకా కలుపుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కొద్దిగా మనకి గట్టిగా ఉండాలి. ఎక్కువ జారుడుగా కూడా ఉండకూడదు. బాగా అంతా ఇలా కలిసే వరకు కలిపేసుకుందాం. ఉండలు లేకుండా చూసుకోవాలి. చూడండి, నేను ఎలా చూపించాను కదా, ఈ విధంగా అయితే ఉండాలి. కొద్దిగా బ్యాటర్ తిక్కుగానే ఉండాలి. ఎక్కువ పలచగా అయితే ఉండకూడదు. అప్పుడే మనకు అప్పం బాగా వస్తుంది. నేను వేసిన అర గ్లాస్ పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి. నేను వేసిన వాటరు చూసుకుంటూ, ఒకవేళ మీకు లూజ్ అయినా కొద్దిగా గోధుమ పిండి అయితే కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న పెనం పెట్టుకొని మనం అప్పాలు అయితే వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం పిండిని మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో అయితే వేసుకోవచ్చు. అప్పంలాగా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇలా పైన వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మధ్యలో కొబ్బరి
తగులుతూ ఉంటే ఇలా వేసేసుకొని కాలనిద్దాము. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. చూడండి కొద్దిగా అయితే కాలింది కదా, ఇప్పుడు నెమ్మదిగా అయితే తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ప్యాన్ కేక్ లాగా స్పాంజీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పక్క కూడా ఇదే విధంగా కాలనిద్దాము. అన్ని వైపులా కాలేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే కాలిందో, చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. అయిపోయింది, ఇది కూడా ఫ్రై అయిపోయింది, తీసేద్దాము. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి అప్పటికప్పటికి ఇలా చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. సేమ్ ఇలాగే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఇలాగే ఇంకోటి వేసుకుందాము. రౌండ్గా తిప్పేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి. నెయ్యితో కలుస్తున్నాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా కొద్దిగా కాలిన తర్వాత తిప్పేసుకుందాం. ఇది కూడా ఇలాగే తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా ఇలాగే కాలనిద్దాం. కొద్దిగా చుట్టూరా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది కూడా గాలిపోయింది ఫ్రెండ్స్, ఇది కూడా తీసేసుకుందాము. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కాల్చేసాను, ఎంత బాగా చేసి స్పాంజీగా మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్వీట్గా చూడండి అక్కడక్కడే పచ్చి కొబ్బరి తగులుతూ చాలా కమ్మగా చాలా బాగుంటాయి. మీకు ఎలా అనిపించాయి ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.